దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా మంచిదండి. ఒక విషయం మన సహోదరి చెల్లి మర్చిపోయారు. కూర్చోండి, ఆగిపోయినప్పుడు క్లిక్ చేయండి, వెనక కూర్చొని చూడండి. అయితే ఎస్తేరు బడికి వెళ్తుంది. జడలు బాగా ఉంటాయి, మనిషి ఎంత ఉందో అంత పొడుగుంటాయి జుట్టు. అమ్మాయికి గుర్తుందో లేదో, అమ్మాయికి స్కూల్కి వెళ్తుంటే ఆ ఊర్లో గేదెలు, ఆ ఊర్లో బాగా పౌరుషం గల్లలో గేదెలు కూడా పౌరుషం గల్లాయి. ఆ జుట్లు అమ్మాయి కొమ్ము పడిపోయింది. స్కూల్కి వెళ్తుండే దగ్గర ఇక్కడ నుంచి ఆ టర్నింగ్ వరకు కూడా ఈడ్చుకుంటూ పోయింది. ఆ కామందుడు వస్తున్న, ఆ గేదెలు కాసే యజమాని ఉంటాడు కదా, వస్తున్న వాడికి మాట ఇంట్లా ఎవరు నడ్డు తిరిగితే వాళ్ళని పొడిచేస్తుంది. ఆ జుట్టు ఆ కొమ్ములో ఇరుక్కుపోయింది, ఇక గుదిబండలాగా ఈడ్చిపోతుంది. కానీ దేవుని మహాకృప ఏంటో, ఒక్క చిన్న గీత పడలేదు. ఆ గేదె యొక్క కాళ్ళు అమ్మాయి మీద పడ్డా ప్రాణం పోయే పరిస్థితి. దేవుడు వాగ్దానం ఇచ్చిన బిడ్డను దేవుడు అటువంటి అపాయం నుంచి తప్పించాడు. కనుక ఆ సమయంలో మేము కూడా అక్కడే ఉన్నాం అనుకుంటా. సాయంత్రానికి చర్చికి తీసుకొచ్చి చూపిస్తే ఒక చిన్న గీత పడలేదండి కదా. దేవుడు అటువంటి అపాయాన్ని తప్పించాడు. దేవుడిని నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టడండి. మనం చేసే ప్రార్థన మన భర్తకి, మన పిల్లలకి, మనకిని లోకం భయంకరంగా ఉంది. నలుమూలలా భయము ఆవరిస్తామని ఓ పక్క మరణకమైన వ్యాధులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు తిరిగి రాలేని పరిస్థితులు లోకం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి అంటే దేవుడిని నమ్ముకోవాలి. దేవుడిని తప్పక ఆయన ఆరాధన చేయాలి, తప్పక ఆయన స్తుతించాలి. దేవుడు ఒక్కడే వాటన్నిటి నుంచి తప్పించి రక్షించగలిగే దేవుడు. మన పిల్లల పైన మనం ఎంత కేర్ తీసుకోగానే దేవుడు మన పట్ల, ఆయన పిల్లల పట్ల ఎంత కేర్ తీసుకుంటాడో అంత కేర్ తీసుకుంటాడు. ఆయన కనుదృష్టి మనపైన ఉంటుంది. మనం ఎక్కడ సంచరించినా, చీకట్లో వెళుతున్నా, మార్గంలో ప్రయాణిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అగాధ స్థలంలో మనం ఉన్న దేవుడు, ఆయన కనుదృష్టి మనపై ఉండి అనుక్షణము అనుదినము దేవుడు మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికే ఇవ్వాలి. దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన్నే ప్రేమించాలి. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. మన ప్రాణదాత అయిన మన దేవుణ్ణి నిత్యము స్తుతించేవారుగా మనము ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు చక్కటి సాక్షి విన్నాం. మేము అప్పుడు మా తండ్రి గారు బ్రతికినప్పుడు మేము విశ్వాసిగా ఉన్నాం. అక్కడ ఎంత బలమైన ప్రార్థన జరిగేదంటే, ఉపవాస ప్రార్థన అయినా మామూలుగా ప్రతిరోజు మందిరంలో ప్రార్థన జరుగుతుంటే ఎంత శక్తివంతమైన ప్రార్థన జరిగేదో. ఒక మాటతో చెప్పాలంటే కంటికి నిద్ర ఉండేది కాదు, కడుపుకి అన్నం ఉండేది కాదు. కొలత ప్రకారంగా వాటర్ తాగేవాళ్ళం, కొలత ప్రకారంగా టిఫిను. తెల్లవార్లు ప్రార్థన చేస్తున్నా తనివి తీరేది కాదు. ఇంకా ప్రార్థన చేయాలని ఆశ కలిగేదండి. ఆ యవనకాల బలంలో దేవుని కొరకు మా శరీరాలను అర్పించాం. దేవుడు అందువలన ఇలాంటి పరిస్థితులు కన్నులారా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మునుపటి మందిరం కంటే ఈ కడపటి మందిరము శ్రేష్టమైనదని దేవుడు మన పట్ల జరిగించారు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. అప్పుడు ఇలాగనే పోయిన రేకుల మందిరం టైంలో ఇందాక మనం చెప్పారు కదా, బాబురావు, అపరంజం అని, యేసురత్నం గారని మన అమ్మాయి, వీళ్ళు నలుగురు పిల్లలతో సహా వచ్చారు 2 రోజులు మన మందిరంలో ఉండటానికి, పరిచర్య చేయటానికి వచ్చారు. 2 రోజుల్లో దగ్గర 10 సిమెంట్ కట్టలు మేమే సిమెంట్ రాళ్ళు తయారు చేసాం. సిమెంట్ పిల్లలు ఉంటే చూసారా, గుర్తుందమ్మా మీకు? బాబోళ్ళు కూడా ఉన్నారు. పాపం బాబోళ్ళు వాటర్ సప్లై చేయటం, వాటర్ ఎక్కడి నుంచి అనుకుంటారో కాలేజీ దగ్గర నుంచి పోయటం కదా.
ఆ పరిసర చేస్తారంట ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా, ఒక బిందె నీళ్ళు మోసేవాళ్ళు. కానీ తీసుకొచ్చి ఒక్క రోజులో 10 సిమెంటు కట్లు సిమెంటు రాళ్ళు తయారు చేసి ఆ మందిరానికి ఉపయోగించాం. పోయిన మందిరం అప్పుడు చాలా శ్రమ పడ్డాం. దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఆ మందిరాన్ని నిలబెట్టాడు. కనుక దేవుని యొక్క మహాకృప. ఇది 3వ యానివర్సరీ ఈరోజు, మందిరం యొక్క 3వ యానివర్సరీ. ఫస్ట్ జూన్ 23, 2022లో జరిపాం. దేవుడు ఘనంగా మహిమపరుచుకున్నాడు. ఆ రోజు సంఘమంతా బాగా వచ్చారు, సేవకులంతా బాగా వచ్చారు. సేవకురాలకి బలహీనత వచ్చింది. అయినా మన మధ్యలో కుర్చీలో కూర్చున్నంత ఓపిక కూడా లేదు. దేవుడు అయినా మరలా నిలబెట్టుకొని మరొక సంవత్సరాన్ని దయాకిరీటని దేవుడు నిలబెట్టాడు. మళ్ళా 2023 సంవత్సరం జూన్ 23న పోయిన సంవత్సరం కూడా జరుపుకున్నాం. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. అసలు పగలు జరుపుకుంటే కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండేది అనుకున్నాం. అయినా చేతిలో రూపాయి లేదు, దేవుని మీదే భారం వేశాం. మొన్న ఎండాకాలంలో 2 రోజులు దేవుని స్తుతించాం. అయినప్పటికీ మరోసారి పెడదామనే ఆలోచనతో మరి కొంతమంది సేవకులకి, మన సంఘస్థులకి కొంతమంది చెప్పాం. మరి సాయంకాలానికి వాతావరణం అనుకూలపరుచుద్ది, దేవుడికి మహిమ కలుగుద్దని ఆశిస్తున్నాం. కనుక దేవుడు సంవత్సరాన్ని ఆయన దయాకిరీటిని మనకు ధరింపజేస్తున్నాడు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. మనకు తెలిసిన మాటలే మందిరాన్ని గురించి కొన్ని మాటలు మనం చెప్పుకొని ముగించుకుందాం. మనకి మరి ముందున్న కార్యక్రమంలో పరిసరలో మనం అందరం పాలు పంపులు పొందుకుందాం. కీర్తనలు 84వ కీర్తన దైవ గ్రంథంలో కొన్ని వాక్యాలు మందిరాన్ని గురించి కొన్ని విషయాలు చూద్దాం. మొదటి నుంచి చదువుకుందాం. 84వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. చాలండి. వాక్యం నిత్యం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, రక్షకుడా, మీకే వందనాలనైనా, స్తోత్రాలు స్తుతులు ప్రభువా. వాక్యము మీదినైనా, స్థలము మీది, కూర్చున్న బిడ్డలు మీ బిడ్డలు నీ స్థలములో నిలబడి నీ వాక్యాన్ని వివరించుండగా నీ దాసుల్లో మీ శక్తి ఉంచండి. మీరే మాట్లాడండి. చెప్పండి, సాక్షుల్లో మీరున్నారు. ప్రతి ఒక్క హృదయంలో ప్రభా మీ మాటలు ముద్రింపచేయండి. నిలుచున్న నీ దాసుని నిలబెట్టుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా హృదయమెంతో
జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది, దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది, దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నే తాళచగా, శాశ్వత కృపను నే తాళచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపలన్నీ తాళచగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవుని యొక్క వాక్యాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఈ రోజుల్లో దేవుని మందిరాలంటే ఎలర్జీలాగా ఉంది. అంతసేపు కూర్చోవాలా, అంత ముందెళ్ళాలా? భక్తుడికి చూడండి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి అని ఆయన ప్రాణం ఎలా తృష్ణ కొనిచ్చినదంటండి. చూడండి, యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొంబచిల్లుచున్నది అంటున్నాడు. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము గల దేవుని దర్శించే స్థలం ఏదంటే దేవుని మందిరం అండి. ఈ స్థలంలో మనము మనుషులు చూడటానికి, మనుషులు కనబడటానికి కాదు మనం వచ్చింది. దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కనపరచడానికి మనం ఈ స్థలంలోకి వచ్చాం. భక్తుడైన దావీదు గారికి కూడా జీవము గల దేవుని నేను దర్శించుటకు ఏమండి నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. శరీరం బలహీనమైనప్పటికి కూడా శరీరము కూడా దేవునికి ఏమండి సహకరిస్తూ ఉంది. వెళ్ళాలి 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 అని ఆయన శరీరం కూడా దేవునితో ఆనందంతో గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సైన్యంలోకి అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిసుకులకు నివాసము దొరికెను. ఏంటంటండి, వీళ్ళెవరో ఈ గీతాన్ని రాశారు అంటే కోరహు యొక్క కుమారులు ఈ గీతాన్ని రాశారు. తండ్రి దేవుడంటే విరోధం, దేవుని సేవకులంటే అస్సలు గిట్టుదు. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసే స్వభావం. తల్లి ఏం చేసేదంటే, అయ్యా మీ తండ్రి చూస్తే దుర్మార్గుడు, దేవుడంటే ప్రార్థన అంటే భయం లేని వాడయ్యా, మీరు అలా మీ తండ్రి వల్లే ప్రవర్తించవద్దు, నా మాట వినండి అని తల్లి ఏం చేసేదంటే పిల్లలకి దేవుని గురించి బోధ చేస్తూ ఉండేది.
ఆ బోధ విని పిల్లలు దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించారు. సేవకుల యొద్ద కూర్చొని ప్రార్థించడం ప్రారంభించారు. కోరహు చేసిన తిరుగుబాటును బట్టి దేవుణ్ణి ఆరాధించబడడం తిరుగుబాటు, దేవుని సన్నిధికి రాబోవడం తిరుగుబాటు, ఇటువంటివి జరిగిస్తూ ఉంటే తనతో ఎవరైతే ఏకీభవిస్తారో వారందరినీ భూమి నోరు తెరిచి ఏం చేస్తుంది, మింగివేసింది. అయితే కుమారులు చనిపోలేదు, కుమారులు బ్రతికి ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, బ్రతికి ఉండి ఈ గీతాన్ని ఏమని రాశారంటే, అయ్యా నీ బలిపీఠం వద్ద పిసుగు లాంటి వారం మేము. పిసుగులు ఎంత బలహీనమైన జీవులండి. అటువంటి వారు నీ మందిరములో నీ బలిపీఠం వద్ద నిన్ను ప్రార్థించటకు పిసుగు లాంటి మాకు ఒక స్థానం దొరికిందయ్యా అంటున్నారు కోరహు కుమారులు. మనం అప్పుడప్పుడు పాతాళ గురించి అంశంలో చెప్పుకున్నప్పుడు కోరహు కుమారులు చావలేదు అని రాసింది కదా. చూద్దామా మరోసారి వాక్యం? సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. చూద్దాం. కోరహు చేసిన తిరుగుబాటును బట్టి 250 మంది అగ్ని వారిని భక్షించినప్పటికీ కోరహు యొక్క కుమారులు చావలేదండి. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తను నోరు తెరిచి కోరహును మింగివేసినందును దుష్టాంతులైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. చూసారండి, వారు ఈ గీతాన్ని రాశారు. కోరహు కుమారులు దేవుడిని నమ్ముకున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలిపీఠ మీద ప్రార్థిస్తున్నటువంటి వారుగా దేవుడు వారిని చేశారు. కోర యొక్క అనుసరులు, వారి కుటుంబము, సమస్త సామ్రాజ్యము ప్రాణముతో ఉండగానే, ఇలా మనం ఎలా నుంచొని మాట్లాడుతూ ఉండగానే వారు నుంచున్న ఆ స్థలంలో భూమి నోరు తెరిచి భూకంపంలాగా వచ్చేసి వారిని మింగివేసింది. అటువంటి భయంకరమైన భూకంపం కలిగినప్పుడు కోరహు కుమారులు భూకంపంలో నుండి కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని బ్రతికించాడు. కుమారులు సావలేదు. ఎందుకో తెలుసండి, తల్లి చెప్పిన ప్రార్థన, తల్లి చేసిన బోధ వారికి ఏమండి అర్థమైంది. అప్పుడు వారు ఈ గీతాన్ని రాశారు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీ బలిపీఠమునొద్దనే పిసుగులకు నివాసము దొరికును. పిసుగులు ఏమండి పొద్దుగూకితే అంత భయపడతాయి ఏమండి, మన ఇళ్ళల్లోనే ప్రవేశిస్తూ ఉంటాయి. మన చర్చిలో చాలా పిసుగులు చచ్చిపోతూ ఉన్నాయి. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అవి తగిలి ఏమండి టప్పని చచ్చిపోతూ ఉంటాయి. గూళ్ళు పెడతా ఉంటాయి. ఇదివరకు తాటాకి ఇళ్ళల్లో ఇళ్ళల్లో ఏం చేస్తాయంటే అవి గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. చూడండి, పిసుకుల్లాంటి కోరహు యొక్క కుమారులకి ఎక్కడ దొరికిందంటండి? బలిపీఠము యొద్దనే. ఈ బలిపీఠము వద్దనే కూర్చొని ప్రార్థన చేసే ధన్యత ఆయన స్థలంలో, ఆయన మందిరంలో నివాసము దొరికింది. మేము ధన్యులము అని వారు తెలవేస్తూ ఉన్నారు. చూద్దాం బైబిల్ గ్రంథంలో, నీ బలిపీఠము వద్దనే పిసుకులకు నివాసము దొరికిను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూడు స్థలము దొరికింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులా అన్యులా? మందిరంలో నివసించేవారు ధన్యులని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారు నిత్యము నిన్ను స్తుతించదురని దైవ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం. చూద్దాం 10వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో 84వ కీర్తన 10వ చరణం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, కోరహు కుమారులు ఎంత భాగ్యం పొందుకున్నారో. అయ్యా నీ మందిరములో నివసించువారు ధన్యులు. మాకెంత ధన్యత దొరికిందయ్యా నీ మందిరంలో కూర్చొని నీ మాటలు వినటకు, నీ ప్రార్థన చేయుటకు, నిండు కూర్చి పాడుటకు. ఏమండి దొరికిందయ్యా నీ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ అంటున్నారు, ఒక్కరోజు నీ ఆవరణలో మేము గడుపుట
నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినములట. ఏమండి? 1000 దినములు. సంవత్సరానికి 365 రోజులు సంవత్సరానికి. అవునంటారా కదంటారా? ఏమండి? మరి 1000 దినాలంటే ఎన్ని సుమారు? ఏమండి? 3 సంవత్సరాలు దగ్గర. అవునా కదంట? ఒక్కరోజు నీ మందిరములో మేము గడివి ప్రార్థన చేయటం ద్వారా 1000 దినాల కంటే మాకు శ్రేష్టమైనది అంటున్నారు. అందుకోసమే ఏ ఒక్క ఆదివారం కానీ, ఏ ఒక్క బుధవారం కానీ, ఏ ఒక్క శనివారం కానీ దేవుని సన్నిధిలో ఏ కార్యక్రమం జరిగినా మిస్ అవ్వకూడదు. అటువంటి శ్రేష్టతను పోగొట్టుకోవటమే ఎంత శ్రేష్టమైనదండి. ఏమండి? ఎంత ధన్యకరమైనదండి, ఎంత మేలైనదండి. నీ మందిరములో జరుగుతున్న మేలును బట్టి మేము తృప్తి పొందుచున్నాము అంటున్నారు బైబిల్ భక్తులు. కనుక ఒక్క దినము గడుపుటంటండి 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తులు దేవుని యొక్క తెలివి. నేను వాక్యాలు చెప్పి ముగిస్తున్నాను, ఎందుకంటే మన ముందు మరి పరిచర్య ఉంటుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో కీర్తనలు 23వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. 23వ కీర్తన 6వ చరణం త్వరగా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలు. భక్తుడైన దావీదు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడండి. అయ్యా, 1 దినము కాదు, 2 దినములు కాదు, భూమి మీద నేను బ్రతికిన దినములన్నిట్లో, నేను భూమి మీద ఎంతకాలం అయితే జీవిస్తానో అంతకాలము నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా అంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. కృప అనే దేవుడు, క్షేమం అనే దేవుడు నా వెంట ఉంటున్నాడయ్యా. ఎందుకు ఆయన ఉంటున్నాడంటే, నేను చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసము చేసేదను. అందువలన కృప అనే దేవుడు. నిజమేనండి, ఇంత మందిరం కట్టు దేవుని కృప అంటారా కదంటారా? ఏమండి? ఏదైతే మనం కలిగి ఉంటుందో దేవుని కృప కాదా? ఏమండి? దేవుని కృప లేనిదే, దేవుని తోడు లేనిదే, దేవుని దయ లేనిదే ఒక మనుషుడు అడుగు తీసి అడిగేయలేడు, ఏదీ చేయలేడు. ఏదైతే మనం కలిగి ఉన్నామో అది దేవుని దయ, దేవుని యొక్క కృప అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట ఉంటున్నాయి అంటున్నాడు.